సార్ ఇది ఇంపార్టెంట్ సార్. అది ఇక మిత్రమండలి ప్రియదర్శి గారు నాకు చాలా ఇష్టమైన నడ్డు. పెళ్లి చూపుల నుంచి ఆయనకి ఎప్పుడు ఆ నెంబర్ కనుక్కొని ఆయనకి మెసేజ్లు పెడుతుంటాను. సో అప్పుడప్పుడు రిప్లైలు ఇస్తుంటారు. సో కోర్టు తర్వాత ఇంకా బిజీ అయ్యారు ఆయన. ఆయన ఫోర్ట్ అలాగే ఎప్పుడు ఆయన ఫోర్ట్ విస్తరించాలని కోరుకుంటున్నాను. అలాగే నిహారిక అన్నం గారు ఫస్ట్ తెలుగుకి రావాలనుకున్నప్పుడు నేనే టెస్ట్ షూట్ చేశా కదండి. సో ఆ డేట్లు బిజీ ఉండటం వల్ల చేయలేకపోయాం. ఫ్యూచర్లో ఆ డేట్లు ఫ్రీగా ఉన్నప్పుడు ఆవిడతో కూడా ఒక సినిమా చేయగలని ఆశిస్తున్నాను. సో అలాగే ఈ సినిమాకి ప్రొడ్యూసర్లు కళ్యాణ్, భాను, సోమరాజు గారు, అలాగే ఇక్కడికి రాని విజేంద్ర గారు, అందరికీ కూడా ఈ సినిమా ఒక మిత్రమండలి అనేది ఒక మిత్ర బృందం. ఎందుకంటే ఆ కింద హైడ్రోజన్ బాంబు ఏదో అంటించుకోవటం చూస్తుంటే నేను, వాసు అందరం అలా గుర్తుకొస్తున్నాం. ఎందుకంటే మేము ఒకళ్ళం లేనప్పుడు ఒకళ్ళ మీద అలాగే వెలిగించేసుకుంటుంటాం. సార్ వాసు లేడు కదా, ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా అని నేను చెప్తుంటాను. నేను లేనప్పుడు నా మీద వాసు చెప్తుంటాడు. సో అందరం అలాగా లవ్ అండ్ హేట్ రిలేషన్షిప్ మాది. సో అలా పెరిగాం. సో ఈ మిత్రమండలి సినిమా చూస్తుంటే నాకు ఒక జాతిరత్నాలు, ఒక మ్యాడ్, ఒక ఆయ్, ఒక సింగిల్ ఈ వైబ్ వస్తుంది. అన్నీ హిట్ సినిమాలే. సో వాటితో సమానంగా వాటిని మించి ఈ సినిమా థియేటర్లో సందడి చేస్తుంది. సందడి చేయాలని కోరుకుంటున్నాం. అలాగే శ్రావంతి గారు మ్యూజిక్ డైరెక్టర్ మీ పక్కింట్లో ఉన్నారని బావ అని పిలిచారు. మీకు కొద్దిగా దూరంగా నివసిస్తున్నాం కాబట్టి మేము చాలా హ్యాపీ. లేకపోతే మమ్మల్ని ఎలా పిలిచేవాళ్ళు. సో థ్యాంక్ యూ అండి. సో ఈ మిత్రమండలి బీవీ వర్క్స్ మీద వాసు మేము చేసే సినిమాలన్నిటికి కూడా పిలిచినా పిలవకపోయినా యావిడ్లోని మ్యూజిక్లోని ఏదో కరెక్షన్లు చేస్తుంటాడు. సో అలాగే వాసు పిలిచినా పిలవకపోయినా మేము కూడా ఈ సినిమాలో ఇన్వాల్వ్ అయ్యి ఏదో ఒక కరెక్షన్లు చేయాలని కోరుకుంటున్నాం. ఈ మిత్రమండలి అందరినీ అలరిస్తుంది. సో ఒక మంచి విజయం సాధిస్తుందని కోరుకుంటున్నాం. మళ్ళీ